గత వారం నుంచి రోజుకో రెస్టారెంట్, రోజుకో మెన్యూ. మీకోసమే కదా. అబ్బో ఈ రోజు ఎక్కడ అనే దానికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, రెస్టారెంట్ లో ఎన్ని రోజులు ఏం అమ్ముతారు? రెస్టారెంట్ లో అమ్మేది ఏమిటి? ఫుడ్. కానీ ఈ రెస్టారెంట్ లో జుట్టు కూడా అమ్ముతారు. తినే జుట్టు. అది కూడా మామూలు జుట్టు కాదు, దేవదూతల జుట్టు. ఏంజిల్ హెయిర్. ఏదో చెప్తున్నారు సార్. చెప్పడం ఏంటి సార్, చూడండి సార్ చెప్తున్నాం. కావాలంటే ఇక్కడ చూసుకో, ఏంజిల్ హెయిర్ 350 క్యాలరీస్ అది తింటే, తెలుసా? ఏంజిల్ హెయిర్ చూసావా? ఒక్క నిమిషం. ఇదేంటి మనం వచ్చింది ఇప్పుడు? ఆలివ్ గార్డెన్. ఈ ఆలివ్ గార్డెన్ కి 100 సార్లు వచ్చి ఉంటా నేను. ఈ మెన్యూ, ఈ పేరు ఎప్పుడు చూడలా. ఇది క్లియర్ గా చూపించండి. ఇక్కడ ఉంది ఏంజిల్ హెయిర్. ఏదైనా దాంట్లో కలిపాడా అది ఏమన్నా? ఇక్కడ చూడు, నువ్వు చికెన్ స్కాంపీ తీసుకుంటే కనుక ఇట్ ఇస్ సర్వ్డ్ ఓవర్. థ్యాంక్ యూ. ఇట్ ఇస్ సర్వ్డ్ ఓవర్ ది ఏంజిల్ హెయిర్. సో ముందు చక్కటి దేవదూతల జుట్టుని పరిచి ప్లేట్ లో ఆ జుట్టు మీద గార్లిక్ సాస్ వేసి, ఆ సాస్ మీద లెమన్ పిండి, దాని మీద బేసిల్ పెస్టోతో మొజరెల్లా సాస్, టొమాటోస్ కలిపి ఉన్న ఒక చికెన్ స్కాంపీని నీకు ముద్ద పడేస్తాడు. నువ్వు చుట్టి ఎంత అసహ్యంగా చెప్తున్నారంటే, ఒక దేవదూత లాగా. ఆ తిన్న వాళ్ళందరూ దేవుళ్ళు దేవదూతలు అయిపోతారా? అశ్విని సంరక్షిణి టైప్ లో అది. సో ఏంజిల్ హెయిర్, వావ్, నేను ఎప్పుడు చూడ. మీ మీద ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. ఉంటది, కానీ నాకు ఆల్రెడీ నా జుల్పాల్ జుట్టు, ఈ జుట్టునే నేను గాలి వస్తే ఎగిరిపోతుంది. అచ్చా బాబాయ్, ఇంచు కూడా కదలదు. హలో, దువ్వెన కూడా అవసరం లేదు నాకు. జస్ట్ ఇలా అనుకుంటే, ఒకసారి ఇటు కదా, ఇలా అనుకుంటే చాలు. అదేంటి కన్ఫ్యూజ్ అయ్యారు? కంపెనీస్ విగ్గా అప్పుడప్పుడు ఇలా కళ్ళ ముందు పడుతుంది చూసావా, నేను ఇలా అంట వెళ్ళిపోయింది పైకి. ఎక్కడమ్మో కదిలింది, మా ఎవరికి కనబడలా కదిలినట్టు. చాలా కళ్ళజోడు కావాలి అయితే నీకు. అదే, ఎనీవే, సో ఈసారి ఆలివ్ గార్డెన్ వచ్చినప్పుడు ఏంజిల్ హెయిర్ ట్రై చేయడం మర్చిపోకండి. మేము ధైర్యం చేయలేకపోతున్నాం, సో అందుకని నేను ఇవాళకి. మీరు తిని చూపించాలి కానీ ధైర్యం చేయలేకపోతున్నామంటే ఎవరు ఫాలో అవుతారు సార్? కనీసం ఒక 15 మంది ట్రై చేయాలి అంటే అప్పుడు నేను మళ్ళీ వచ్చి వాళ్ళకి చూపించి ట్రై చేసి ప్రూవ్. సో ఒక 15 నుంచి ఒక 15 చాలు. ఓకే, బాయ్, ఆల్ ది బెస్ట్, ఎంజాయ్.